నమస్కారం. నేను తలకొక్కల రమేష్, సన్ ఆఫ్ మధుకర్, ఎక్స్ సర్పంచ్ గారు, మా తండ్రి గారు అయినటువంటి. అయితే నాకు కుటుంబం రాజకీయ నేపథ్యమైన మొదటిసారి సర్పంచ్గా నామినేషన్ వేసే అవకాశం వచ్చింది. అది కూడా మా ప్రీతమ నాయకుడు, మా రూరల్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ భూపతి రెడ్డి గారు అనుమతితో ఈ నామినేషన్ వేసే అవకాశం వచ్చింది. అయితే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఇప్పుడు నేను సర్పంచ్ అభ్యర్థిగా ఉండి డబ్బు సంపాదించుకోవాలని ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. నేను విలువలతో కూడుకొని జీవితం గడుపుతుంటాను. అందరికీ తెలుసు. నాకు అవకాశం వచ్చింది, బీసీ జనరల్ వచ్చింది. ఇంత పెద్ద ఊర్లే, దర్పల్లి మండలంలో 22 గ్రామాలు ఉంటాయి. అందులో మేజర్ గ్రామ పంచాయతీ అయిన రామడుగు విలేజ్ సుమారుగా 5,000 పైచులకు గ్రామ ప్రజలు ఉంటారు. అందులో నా అవకాశం వచ్చింది. అది మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి గారు ఆధ్వర్యంలో, అతని అనుమతితో, మన నాగేశ్వర రెడ్డి అన్న అనుమతితో, ఇక్కడ మండల్ ప్రెసిడెంట్ చిన్నబాల రాజన్న అనుమతితో, ఇక్కడ ఉన్న రామడుగు గ్రామ ప్రెసిడెంట్ వాళ్ళ గ్రామశాఖ ఆధ్వర్యంలో నన్ను సెలెక్ట్ చేసి ఈ ఎన్నికకు సిద్ధం చేశారు. మా ప్రధాన సమస్యలు, మన దగ్గర ఆర్టీసీ బస్ లేదు. పోయిన రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆర్టీసీ చైర్మన్గా అయి ఉండి కూడా మా గ్రామానికి, ప్రత్యేకించి విద్యార్థులకు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రత్యక్షంగా నేను రోజు చూసేవాడిని. అది ఒకటి. తర్వాత శ్మశాన వాటికల్లో కనీసం చనిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకోవడానికి కూడా నీళ్లు లేకుండడం, అక్కడ కట్టిన రూములు వసతులు లేకపోవడం, ఇట్లాంటి అసౌకర్యానికి ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూసిన. ఎందుకంటే నేను ఎక్కువ పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ చావులకు ఎక్కువ అటెండ్ అవుతాను. అట్లాంటిది వేరే ఊరు వాళ్ళు వచ్చి ఇట్లా చాలా ఎగతాళి చేసేవారు. అదొక సమస్య ప్రధానంగా ఉంది. తర్వాత డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఎందుకంటే పోయిన వర్షాకాలంలో మా ఇంట్లోకే మోకాలు మట్టి నీళ్ళు వచ్చి మేమే ఎత్తిపోసుకున్నాం. అసంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ముదిరాజు వాడకు కూడా, అక్కడ కూడా బాగా నీళ్ళు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈ విషయం సార్కి కూడా నోటీస్ అయింది, ఎమ్మెల్యే గారికి. ఇది సీరియస్ ఇష్యూ. అదొకటి. మళ్ళీ కొత్త రోడ్డు, బైపాస్ రోడ్డు, దానికి వీధి దీపాలు లేవు. అదొక డబుల్ రోడ్డు చేయాలనే సంకల్పం ఉన్నది. తర్వాత దర్పల్లి మండల్ తర్వాత పెద్ద విలేజ్ రామడుగును మండల్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం కూడా, గత ఎమ్మెల్యే కూడా చాలాసార్లు హామీలు ఇచ్చి అతని మట్టుకు ఓట్లు తీసేసుకొని పోయి 2 పర్యాయాలు తీసేసుకున్నాడు. కానీ రామడుగు గ్రామానికి ఆయన చేసిందేం లేదు. ఆయన ఓడిపోవడంలో ముఖ్య పాత్ర పోషించింది కూడా మన రామడుగు గ్రామమే. అది అతనికి కూడా, ఆ సార్కి కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు అందుబాటులో లేదు. మండల్ టౌన్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ లేదు. ఏదైనా ఎమర్జెన్సీ రావాలంటే రోడ్డు బాగాలేదు. అదొక సమస్య ఉంది. ఇట్లాంటి సమస్యలు బాగా ఉన్నాయి. దీని మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టిన. అయితే నేను ఇచ్చిన ప్రధాన హామీలలో కూడా ఇదే ఉంది. నా మిత్రులందరం మేము కూడగలుపుకొని ఒక చిన్న మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. ఇందులో పెద్ద ఖర్చు అయ్యేది ఏం లేదు. ఆ మేనిఫెస్టో ఏంటంటే ఆర్టీసీ బస్సు, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సహకారంతో అది చెయ్యాలా స్టూడెంట్స్ అందరికీ. తర్వాత లైబ్రరీ లేదు. ఆ లైబ్రరీలో ఫ్రీ వైఫై కనెక్షన్ పెట్టి, ఎందుకంటే చదువుకునే విద్యార్థులకు మా దగ్గర ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంటుంది, పిల్లలు బాగా కష్టపడతారు, వాళ్లకు అసౌకర్యం. కానీ అయితే గ్రామ పరిపాలన ఎట్లుండే అంటే ఇంతకుముందు సర్పంచులు 1 మెన్ షో ఉండే. అంటే ఒకే సర్పంచ్ నేనే సూపర్ పవర్. వార్డు మెంబర్లు ఉండేవారు. 12 మంది వార్డులు, 12 మంది వార్డు మెంబర్లు ఉంటారు. 12 మంది వార్డు మెంబర్లు వాళ్ళు ఏదో పేరుకే వార్డు మెంబర్లు, ఏదో నెలకొకసారి వచ్చి ఛాయ్ తాగి సంతకం పెట్టి వెళ్ళేవారు.
అసలు వాళ్ళకి ఏం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఏం కథ అసలు వాళ్ళకి తెలిసేదే కాదు. కానీ మన విధానం అట్లా కాదు, ఇప్పుడు నా విధానం అట్లా కాదు. 12 మంది వార్డు సభ్యులు కూడా 12 వార్డులకు 12 మంది సర్పంచ్లే, అంటే నాతో కలుపుకొని 13 మంది ఖచ్చితంగా సర్పంచులు అనే చెప్పి నేను కూడా ప్రచారం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉత్సాహం ఉండాలి, అడిగే ప్రశ్నకు ఇప్పుడు ఇచ్చిన హామీలకు గట్టిగా వాళ్ళు కూడా సమాధానం చెప్పేటట్టు ఉండాలి. నా విధానం అట్లా విధానం నేను చేసుకుంటున్నా. మొదటి నెలలో మొదటి వారంలో ఒకరోజు ప్రతి వార్డుకి వెళ్ళి అక్కడే ప్రజాపాలన దిశగా మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన ప్రజాపాలన విధానం నాకు బాగా నచ్చింది. నేను కూడా అలాగే ప్రతి నెలలో మొదటి వారంలో ఒకరోజు ప్రతి వార్డుకి వెళ్ళి అక్కడున్న పెద్ద వీధిలో కూర్చొని నాతో పాటు నా సిబ్బంది సెక్రటరీ గారు కానీ కారోబార్ గారు కానీ అక్కడున్న వార్డు మెంబర్తో కానీ మా గ్రామ సఫాయి కార్మికులతో కానీ అక్కడే మీటింగ్ పెట్టి అక్కడే ప్రజలతో మాట్లాడి అక్కడున్న సమస్యలు ఫిర్యాదులు తీసుకొని దానికి జవాబుదారితనంగా మళ్ళీ నెలలో వెళ్తాం కాబట్టి వాళ్ళు పోయిన నెలలో ఈ చెప్పిన సమస్యను మళ్ళీ తిరిగిపోయి వచ్చే నెలలో దాన్ని అడిగినాం, ఇవి ఇంతవరకు సాల్వ్ అయింది, ఇది కాలేదు, ఇది పెండింగ్ ఉంది, ఇది ఉంది, అప్డేట్ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా నేను చేస్తాను. మళ్ళీ రెండో విషయం, గ్రామ పంచాయతీలో ఒక హెల్ప్ డెస్క్ అనేది పెట్టి మాకు 10 కిలోమీటర్ల మండల్ దూరం ఉంది. 10 కిలోమీటర్లు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది, ట్రాన్స్పోర్ట్ లేదు, అందరికీ వెహికల్ సౌకర్యం లేదు. కాబట్టి ఒక హెల్ప్ డెస్క్ పెట్టి ఒక చదువుకున్న వ్యక్తిని పెట్టి అక్కడ ఫిర్యాదులు స్వీకరించి, అంటే ఎట్లా అంటే మండలకు సంబంధించింది క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకేదైనా సరే ఒక సర్టిఫికేట్, అంటే ఎంఆర్ఓ జారీ చేసే సర్టిఫికేట్లు, ఇవి కామన్ సర్టిఫికేట్లు, అట్లాంటి ఫిర్యాదులు తీసుకొని మేమే గ్రామ పంచాయతీ నుంచి ఒకరిని మండల్ టౌన్కు పంపించి అప్లై చేసి తీసుకొచ్చిన తర్వాత 1-2 రోజుల్లో సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళ ఇంటికి పంపడం. అట్లాగే నన్ను అభ్యర్థిగా సెలెక్ట్ చేసిన తర్వాత నాకు గల్ఫ్లో ఉన్న దుబాయ్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెల్ సెటిల్స్ ఉన్నారు, వాళ్ళు నాకు ఒక హామీ ఇవ్వమని చెప్పేసి చెప్పారు. అది చాలా సంతోషపడ్డ విషయం. నేను ప్రచారంలో ఉండగానే మధ్యలోనే ఒక 2 days బ్యాక్ నాకు వాళ్ళు హామీ ఇచ్చారు. ఏమనంటే, అన్న నువ్వు నిలబడ్డావు, నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషివి కాబట్టి నువ్వు ఒక ఇది హామీ ఇవ్వు మా తరపు నుంచి. ఎందుకంటే ఒక అంబులెన్స్ మేము కొనిస్తాం, ఒక వెహికల్, ఎమర్జెన్సీ వెహికల్, దాన్ని అంబులెన్స్ అంటామా ఏదంటామా పర్మిషన్ తీసుకొని ఎంఆర్ఓ గారు పర్మిషన్, కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని దాన్ని నా మట్టుకు నేను, అంటే ప్రజలకు జల్దీ తొందరగా అర్థమయ్యే విధంగా నేను అంబులెన్స్ అన్నా, అది ఫస్ట్ ఎయిడ్ వెహికల్ అయినా అన్నా అది బాగా సూటబుల్ ఉంటుంది. అది ఒక వెహికల్ గ్రామ పంచాయతీ అండర్లో పెట్టేసుకొని వారానికి ఒక రోజు దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, వృద్ధులు ఉంటారు, పేదవారు ఉంటారు, వాళ్ళకు బీపీ షుగర్లు అలాంటి కొందరు ఇక్కడికి వచ్చి వెహికల్ ఎప్పుడు మందులు ఇచ్చి వెళ్తుంటుంది. అట్లా కాకుండా ఇంకేదన్నా చికిత్స చేయడానికి, అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజల్ని దగ్గర చేసే విధంగా, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకుంటే పేదవారు చాలామంది ఉన్నారు. దాని బదులు ఇక్కడ మండల్ టౌన్లో మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వీళ్ళను వారంలో ఒక రోజు ఒక 10 మందిని దాకా కలెక్ట్ చేసి, ఇంకెక్కువైతే ఇంకా వారంలో 2 రోజులైనా 3 రోజులైనా వెహికల్ మన దగ్గరనే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి చెకప్ చేయించి మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి వదలడం, ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రజలకు. ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నేను గెలిస్తే మట్టుకు ఖచ్చితంగా చేస్తా. మళ్ళీ దీనికి సహాయంగా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది, ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా కొట్లాడే తత్వం నా దగ్గర ఉంది, ఖచ్చితంగా చేసి తీరుతా. ప్రభుత్వం ఉంది, ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది సర్పంచ్ లేక, కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి చాలా మట్టుకు. అవన్నీ ఇప్పుడు ఒక్కసారి గేట్లు తెరిచిన విధంగా, అంటే సార్ రెడీ ఉండు, మళ్ళీ ఇక్కడ 36 ఇందిరా మిల్లు శాంక్షన్ అయినాయి, నడుస్తున్నాయి అండర్ కన్స్ట్రక్షన్లో. ఎంత మట్టుకైనా సార్ ఏమంటాడంటే, ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని అయినా సరే అర్హులు ఉన్న వాళ్ళందరికీ చాలా ఎన్నైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్నాడు. అదొకటి. ఎమ్మెల్యే గారి సహకారంతో జరగంది ఏది లేదు, అంతా ఆయననే చూస్తాడు. ఖచ్చితంగా తీసుకొస్తాం. మళ్ళా సార్కు
రామడుగు గ్రామం, ప్రత్యేకించి సార్కు సెంటిమెంట్ గ్రామం. ఖచ్చితంగా నేనన్నదానికి సారు కాదనలేడు. ఖచ్చితంగా ఆయన సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా పనులు చేయిస్తాను. గ్రామ ప్రజలకు ఒకటే నేను కోరుకునేది, ఆలోచించండి ఓటేసేటప్పుడు. నేను మేనిఫెస్టో తయారు చేసిన ప్రతి ఇంటికి, ప్రతి చదువుకున్న దగ్గరికి, విద్యార్థికి నేను ఇచ్చిన. వాళ్ళు చాలామంది నా మేనిఫెస్టోని చూసి ఆశ్చర్యపోయినారు. ఇంతవరకు ఎవరు కూడా ఇట్లాంటి హామీలు ఎవరు ఇవ్వలే. నేను ఏది అన్ని తీర్చలేని హామీలు ఏమి ఇవ్వలేదు. దయచేసి ఓటేసేటప్పుడు గమనించండి. కొందరు వ్యక్తులు వస్తారు, పోయినసారి నేను ఓడిపోయినా, నేను ఆస్తులు అమ్ముకున్నా, నాకు ఈసారి అవకాశం ఇవ్వండి అని భార్యాభర్తలు, ఇంటిల్లి పాటలు అందరూ పోయి కాళ్ళు మొక్కుతున్నారు. అట్లాంటి వ్యవస్థ మనకు రావద్దు. ఎందుకు కాళ్ళు మొక్కాలా, ఎందుకు ఇది చేయాలా, ఎందుకు ఆస్తులు అమ్ముకోవాలా? డబ్బుతో కూడుకున్న పని కాదు కదా, అభిమానంతో కూడుకున్న పని ఉండాలా. నువ్వు అడుగు, నువ్వేం చేస్తావో, నువ్వేం తీరుస్తావో హామీలు ఇవ్వు, కొట్లాడు, అంతే తప్ప కాళ్ళ మీద పడి ఏదో సానుభూతి పొంది తీసిన తర్వాత జరిగేది ఏం కాదు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించుండ్రి. ఓటు అమూల్యమైంది. ఇప్పటికే గ్రామం చాలా వెనుకబడింది. మన ఊరు పెద్ద విలేజ్, దర్పల్లి మండలంలో పెద్ద విలేజ్. మనది కూడా మండల్ కావాలనే, మండల్ కొరకని ప్రతిపాదనలు వచ్చినాయి. అట్లాంటి ఊరిని మీరు ఇంకా వెనక్కి తీసుకొని, ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళ తరపున ప్రభుత్వ తరపున నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు మద్దతు ఇవ్వండి, మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఖచ్చితంగా నేను ఇవన్నీ తీరుస్తాను. కానీ ఎవరో సెంటిమెంట్కు అట్లాంటివి ఇవ్వకండి. మన గ్రామీణ ప్రాంతాల సమస్యల మీద కొట్లాడే వ్యక్తికి నాకు అవకాశం ఇవ్వండి. ఎవరు మోసపోకండి, ఎవరు డబ్బులు తీసుకోకండి, నిర్భయంగా ఓటేయండి. నన్ను గల్లబట్టి అడగండి. నేను పని చేయడానికి 24 గంటలు నేను ఇక్కడనే మీ దగ్గరనే, మీ మధ్యలో ఉంటా అని తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటు నాకు బ్యాట్ గుర్తొచ్చింది. ఖచ్చితంగా బ్యాట్కు గుర్తుకు ఓటేసి సంపూర్ణ మద్దతు ఇచ్చి నన్ను మీలో ఒకటిగా చూసి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నాను.